సుగుణవా, నా మనవడేడే దాచిపెట్టినావా? మరి కాదానే, నా బిడ్డ బంగారం కదా. లాడులాగా ఎత్తుందిగా. రామయ్య తాత ఆ, బాగున్నావానే? బాగున్నా కూసోలుడు. చూడండి ఫ్రెండ్, చెప్పినా కదా చైతన్య గాని వరపూజ అని. ఇగో మా ఫ్రెండ్ చైతన్య. అరే బర్లానా, నీది సోషల్ మీడియాలో మామూలుగా లేదురా హల్చల్. వీడి సిటీలో కూడా చాలా ఫేమస్ అమ్మా. ఏం ఫేమస్ ఏమో, లగ్గం చేసుకుంటే ఒక పిల్ల దొరుకుతలేదు నాకు. ఊళ్ళో పెద్ద మనుషులకు బొట్టు పెడుతుంది చూడలి, అన్ని చూపిస్తా. ఈ లగ్గం అయ్యేదాకా ఏది మిస్ అవ్వకుండా అన్ని అప్లోడ్ చేస్తా. బొట్టు పెట్టిన కాడికి చాలు గాని అసలు కట్నం సంగతి ఏంది? మళ్ళా ఏడదాకా వచ్చినావు, అది మాట్లాడకుండా ఉంటాం ఆరా. అట్లా కాదే, పెట్టుబోతలు ఆడిబిడ్డ కట్నం ఇప్పుడే మాట్లాడాలి, ఇక్కడే మాట్లాడాలి బావా. బావా అడుగుర్రి, నాకున్నది ఒకే ఒక్క బిడ్డ, నా శక్తి మందం పెడతా. ఇగో పిల్లగాడు మనవాడే, ఉమ్, సుగుణవ ఆ ఇంటి నుంచే వచ్చే. ఉమ్. వెంకటేశం, కట్నం గురించి నువ్వు మాటను. ఏ, 50 లక్షల కట్నం, 30 తులాల బంగారం, 10 కిలోల ఎండి కావాలి. కృష్ణ నువ్వు ఆపరా. మా అమ్మాయిని మా ఇంటికి పంపని కట్నం ఎందుకే? సరే పెండ్లి మంచిగా చేసాలు. నా కోడలికి అన్నీ నేను పెట్టుకుంటా. అన్నా, నువ్వు లగ్గంకొచ్చినాళ్ళి మంచిగా అరుసుకోసాలు. సదే, నీ పంట పండేది పోరా. నీ బిడ్డకి మంచి ఇల్లు దొరికింది, లగ్గం ధూమ్ధాం చేద్దాం. ఏ అందరికి యాదుకుండేలా చేస్తా బాపు. ఇంకేంది, మాట ముచ్చటంతా అయిపోయింది, ఇక వరపూజ చేయండి. ఏ పెద్దవా, చెల్లత్తంది, ఇంట్లో పూల పళ్ళున్నాయి, అందరు రావాలి. ఆ, అత్త నువ్వునే. ఆ, ఒరే సీన్గా సీను. ఆ, ఏందిరో ఇంట్లో కొత్త చుట్టాలు మస్తు కనిపిస్తున్నారే. బిడ్డను చూడకొచ్చిరే. ఓ గట్లనా? మరి నా బిడ్డది కూడా పూల పళ్ళు ఉన్నాయిగా. ముందు రాసదన్నా, నువ్వు కూర్చో. ఏం పని చేస్తావేంది? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలుంది? 5 ఎకరాలు ఉన్నది. రేగడా ఉండ్రా? నల్ల రేగడి. కాలవ పారకమా, బోర్ నీళ్ళ? ఏది బాపినా ఒక నన్ను అడతాడేంది? నువ్వు ఉండన్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకోరా, ఏమనుకో ప్లీజ్. వాన కొడితే కాలువ బారుతుంది, ఎండ కొడితే బోరు వాడుతుంది, రెండు లేకపోతే పొలం ఎండుతుంది. చాలా ఏం పంట వేస్తావేంది? ముందు పల్లికాయలు వేసేటోన్ని, ఈ పందుల బాధ తట్టుకోలేక పత్తెత్తానా. పత్తికి కూడా పురుగులు బాగానే పడతాయి కదా, ఏం మిగులుతుంది ఏంది? 10 మంది కొట్టినాక మిగిలిన పైసలతో నేను మా బాపు రోజు క్వార్టర్ కొడతాం. ఏం బాపు? అబ్బో, కుటుంబంలో మంచి మంచి కట్టుబాట్లే ఉన్నాయి. మరి కూలోళ్ళకి ఏమిస్తావు? కూలోళ్ళని పెట్టుకునే కర్మ మాకేంది? మా ఇంట్లో 5 ఉన్నాం, మా పని మేమే చేసుకుంటాం. మరి రేపు లగ్గమైతే మా బిడ్డ రేపు కొడవలు పట్టుకుని కోతలు కొయ్యాలా, గంతేనా? గంతే చేసుకోవాలి, ఇంటి పనే కదా. అబ్బో, మొగుడంటే ఎన్ని కోతలు కూసేదిరాది. దాన్ని తీసుకెళ్లి ఈ కోతలు కోసేటోనికి ఇచ్చి కోతల కూలిదాన్ చేస్తావారా? ఏమే చేసుకుంటావా?
రాజన్న నీకు దండం పెడతా సంబంధం చెడగొడతావు ఏంది చల్ హ? గీ సంబంధం వద్దు ఏమొద్దు. ఏం గొప్పనే నా అల్లుడు లెక్క మంచి సాఫ్ట్వేర్ సంబంధం తెస్తా. సాఫ్ట్వేర్ సంబంధం అంటే నాతో అవుతుందా? అయినా ఓ బాపు అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు కావాలంట. ఇంకా చూస్తామైంది ఎడ్డంలాగా నడు. ఇదేదో పత్తి వ్యాపారంలో ఉంది, మనం వెళ్ళి పత్తి ఏరుకుందాం పారి. పత్తేరుకుందాం పా. వాళ్ళు పోతురు. ఆగురు ఆగురు అక్క అక్క నువ్వు వేడికిరా లేస్తానావు. నువ్వు గుసా. నేను చెప్పేది తిను. హైదరాబాద్ పబ్బుల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫారంలో కోళ్లలాగా మస్తుంటారు. అందులోంచి ఒకరిని లవకం తీసుకొచ్చేద్దాం, నీ కూతురు సొగపడింది. చూసిన వదినే సుగుణవ్వకి మానసంటే ఎంత ప్రేమో. ఆ వదినే గా నెక్లీసు 5 తులాలుంటదా? ప్రేమ పాడ తల్లి లేని పిల్లని జాలి చూపెడతాంది. అదంతా తెలియద్దని ఇదంతా చేస్తాంది. పంతులు పుస్తక ముహూర్తం పెట్టు. అమ్మాయి అబ్బాయి జాతకాలు చాలా బాగా కలిశాయి. వీళ్ళ జన్మ నక్షత్రాల ప్రకారంగా కానీ పుట్టిన తేదీ ప్రకారంగా కానీ ఈ నెల 10న గాని 18న గాని లగ్నం చేసినట్లయితే వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాబట్టి మీరు ఏ రోజు చెప్పినట్టయితే దాని ప్రకారంగా ఈ ముహూర్తము పెడతాము. ఇగో పంతులు 10వ తారీఖు కాయిసే. కన్యాదానం ఎక్కడో చెప్తే లగ్న పత్రిక రాస్తాను. కామారెడ్డి సింధూర ఏసీ హాల్. అది వద్దన్నా, ఆ? మంచిగా మనింటి ముందే లగ్గం చేద్దాం. ఒక్కతే బిడ్డ మనింటి ముందే లగ్గం చేస్తే ఆ సంబరమే వేరు. ఏమంటావు బాపు? సుగుణవా, అప్పట్లో నీ పెళ్లి ఇంటి ముందు అయిందని ఇప్పుడు కూడా గట్లేసేముంటే అట్లా? నా మనవడు సాఫ్ట్వేర్ ఉమ్, ఏసీఎల్నే చెయ్యా. ఆ. ఇది ఫంక్షన్ అయితే గాడనే చేద్దాం, కానీ ఇది పండగ. వచ్చిపోయేవాళ్ల కోసమో తిని మర్చిపోయే వాళ్ళ కోసమో చేసేది కాదు. గుర్తు పెట్టుకోవడం కోసం చేస్తాము. గుర్తు పెట్టుకునేలా చేద్దామన్నా. ఏ ఆడపిల్ల బతుకైనా గడప దాటినాకే కొత్తగా మొదలవుతుంది. ఈ గడప కన్నా మంచి జాగ ఏడుంటుందన్నా? ఇది ఈడనే పుట్టింది, ఈడనే తిరిగింది. ఈడనే దీని లగ్గం జరగాలన్నా. సుగుణవ్వకి గడప దాటిపోయినా మమకారం పోలేదు చూడు. అది నా చెల్లెలే. ఇదిగో పంతులు, కళ్యాణం కన్యాదాన గృహం చింతమడక అని రాయి. ఏమిరా, సరేనా? లగ్గం ధూమ్ధాం శాతం తీసేది. చేసుడు చేసుడే. శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి తిథి 10 శనివారం రాత్రి 8 గంటలకు వెంకటేశం సుగుణాల ఏకైక కుమారుడు చైతన్యకు సదానందం నీలమ్మల ఏకైక కుమార్తె మానసునికిచ్చి లగ్గం చేయుటకు నిశ్చయించి